హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన్ రెడ్డి. నేను వచ్చాను. అందరు ఎట్లు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. సో మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో నేను మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. అండ్ మస్ట్ ఎవ్రీ యూట్యూబర్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు నేను ఈ వీడియోలో షేర్ చేసిన అన్నట్టు. సో ఏంటిదంటే, నేను స్పెట్స్ చేంజ్ చేసుకోవడానికని షాప్కి వెళ్తున్నా. అట్లనే ఐ చెకప్ చేయించుకుందాం, అదంతా చేయించుకుందామని ఇక్కడ మాకు దగ్గరలో ఒక షాప్ ఉంటుంది. అక్కడనే ఇంతకుముందు కూడా నేను రెగ్యులర్గా వాడేవి కూడా అక్కడనే తీసుకున్నాను నేను. అందుకనే మేము అందులోకి వెళ్ళినాం. నాకు ఎక్కువ కొత్తవి ట్రై చేయడానికి ఇష్టపడను. నేను ఆల్రెడీ మేము ఈ షాప్కి వచ్చినాము, ఆల్రెడీ ఇందులో తీసుకున్నాము కదా. ఒకసారి నేను ఇందులో చెక్ చేయించుకున్నా. సో నాకు అప్పుడు బాగా నచ్చింది, అవి పని చేసినాయి కదా అన్నట్టుగా నేను కొత్త వాటికి ఎక్కువ ట్రై అయ్యా. పాత వాటిని అదే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను అన్నట్టు. అందులో భాగంగానే నేను టెస్ట్ చేసుకోవడానికని మళ్ళీ ఈ చేంజ్ చేసుకుందామని అక్కడికి వెళ్ళినాము. అండ్ ఇది స్పెట్స్ షాప్ ఇక్కడనే డాక్టర్ ఉండి ఆయన చెక్ చేస్తారనమాట. ఆయన ఓన్ క్లినిక్ పెట్టుకొని ఈవినింగ్ పూట అంటే సాయంత్రం పూట మాత్రమే ఆయన అవైలబుల్ ఉంటారు మనకు అక్కడ. సో అందుకనేసి ఆ రోజు ఈవినింగ్ పోయినాము. ఆయన దూరం పోతే ఏంటంటే పిల్లలతోటి అయ్యేది కాదు, అందుకని దగ్గర ఎంచుకున్నాం మేము. సో అక్కడికి వెళ్ళి డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆయన ఇంకొక 10 మినిట్స్లో వస్తారంటే అక్కడే కూర్చున్నాము. అండ్ స్పెట్స్ సంగతికి వస్తే నాకు సైట్ లేదు, నాకు మంచిగా కనిపిస్తుంది. దూరము దగ్గర ఎక్కడున్నా నాకు క్లియర్ విజన్ ఉంది. నేను కంటి చూపు కోసానికి నేను స్పెట్స్ మార్చడానికి పోలే. నాకు విపరీతమైన హెడేక్ ఉంటుంది, దానికోసానికని నేను వెళ్ళినా. ఇది నాకు ఈ హెడేక్ స్పెట్స్ పెట్టుకుంటే తక్కువైతే విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే, నేను ఇంటర్ అయిపోయిన తర్వాత నేను టైలరింగ్ మా వందనక్క నేర్పించింది నాకు. అప్పుడు నేర్పించేటప్పుడు ఒక ఫ్రెండ్ ఉండే, నేను తనతో షేర్ చేసినాను, ఇట్లా హెడేక్ వస్తుంది బాగా అని చెప్తే తను చెప్పింది నాకు కూడా అట్లనే హెడేక్ వస్తే ఇట్లా ఇటు షాపు పోతే అని అద్దాలు ఇస్తా, వీటితో తక్కువైంది స్పెట్స్ తోటి నువ్వు కూడా ట్రై అయ్యి వెళ్ళి ఒకసారి తెచ్చుకో అంటే, నేను పోయి అయితే అక్కడ ఆయన చెక్ చేసి ఇవి వాడి చూడరు, తగ్గకపోతే మళ్ళీ రండి అని చెప్పినట్టు. నేను ఆ స్పెట్స్ వాడడం వల్ల నాకు కంట్రోల్ అయిపోయింది హెడేక్ అనేది. అప్పుడు జస్ట్ నా ఇంటర్ కంప్లీట్ అయింది అంతే. అప్పుడు నేను స్పెట్స్ వాడడం వల్ల నాకు కంట్రోల్ అయిపోయింది హెడేక్. తర్వాత ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ వాడిన తర్వాత అందులో నుంచి ఒక అద్దం పోయింది ఆ స్పెట్స్లో నుంచి. నేను ఇంకా వాడలేదు, మళ్ళీ అవి ఏమంటారు కొత్తవి తెచ్చుకోలేదు, వీటిని రిపేర్ చేయించుకోలేదు, నేను వాడలేదు. ఇక ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది, ఇంకా నేను అవి అసలు వాడలేదు. మళ్ళీ మా పెద్ద పాప పుట్టిన తర్వాత నాకు మళ్ళీ హెడేక్ స్టార్ట్ అయింది. పెద్ద పాప పుట్టి తను ఒక 6 మంత్ అయిన తర్వాత నేను మా ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు మళ్ళీ విపరీతమైన హెడేక్ వచ్చేసింది. లైక్ చిన్న ఇంట్లో పనులు చేసుకోవడం, పాపను పట్టుకోవడం కూడా నా వల్ల కాలే. అంత విపరీతమైన హెడేక్, ఏం తినబుద్ధి కాకపోవడం ఇట్లా అయిందనమాట. నేనేమనుకున్నా అంటే మైగ్రేన్ కావచ్చు, మేబీ ఇన్ కేస్ అందరు మైగ్రేన్ ఏమో అని అన్నారు అన్నట్టు. నేను టెస్ట్ చేయించుకున్న మైగ్రేన్ కావచ్చు అని. సో మైగ్రేన్ కాదు. సో మరి ఇంకా ఎందుకు వస్తుంది హెడేక్ అనేసి, అప్పుడు కూడా వస్తుండే కదా నీకు పెళ్ళి కాకముందుకు నా హెడేక్, అద్దాలు వాడితే తక్కువైంది కదా, మరి మళ్ళీ ఒకసారి పోయి తెచ్చుకుంటారా అని మా అమ్మ సజెస్ట్ చేసింది అన్నట్టు. పోతారా అని గుర్తు చేసింది. నాకు కూడా గుర్తుకొచ్చింది, అవును కదా అప్పుడు స్పెట్స్ వాడితే తక్కువైంది, ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు ట్రై చేద్దాం అన్నట్టు మాకు దగ్గరలో ఉన్న ఒక ఆప్టికల్ షాప్కి పోయినాం అనమాట. చెప్పినట్టు అక్కడనే డాక్టర్ సాయంత్రం ఈవినింగ్ పూట ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని మేము ఆ రోజు చూపెట్టుకున్నాము. సో ఆయన నేను అడిగిన అనమాట క్వశ్చన్స్. అసలు స్పెట్స్ సైట్ కోసం వాడతారు కదా, అదేంది హెడేక్ కోసం వాడితే హెడేక్ ఎందుకు తక్కువ అవుతుందని నేను ఆయన అడిగిన. ఆయన క్వశ్చన్ రేజ్ చేసిన, ఎందుకంటే తెలుసుకోవాలి కదా అసలు ఎందుకు స్పెట్స్ అనేవి సైట్ కోసానికి. మనకు దగ్గర చూపా దూరం చూపా కనిపించకుండా ఉంటే వాటికి ఆల్టర్నేటివ్ వెతుక్కోవడానికి మనం స్పెట్స్ వాడతాం కదా, ఈ హెడేక్ ఎందుకు తగ్గుతుంది దానివల్ల అని నేను ఆయన అడిగిన అనమాట. ఆయన ఏం చెప్పారంటే, సిలైరీ మజిల్స్ అని ఉంటాయి మన కళ్ళల్లో. సో అవి దెబ్బతినడం వల్ల, అవి వాటి పొజిషన్ చేంజ్ చేసుకోవడం వల్ల మీకు హెడేక్ వస్తుంది. సో అవి స్పెట్స్ పెట్టుకోవడం వల్ల ఆ మజిల్స్ రిలాక్స్ అయ్యి హెడేక్ అనేది తగ్గుతుంది. మరి ఆ మజిల్స్ ఎందుకు డిస్టర్బ్ అవుతాయి అంటే, ఫోన్ ఎక్కువ చూడడం వల్ల ఒక కారణము, అండ్ స్ట్రెస్సు, నిద్ర లేకపోవడము, ఇవన్నీ వాటి కారణాలు ఆ మజిల్స్ దెబ్బతినడానికి. అండ్ సిలేరీ మజిల్స్, నేను దాని స్పెల్లింగ్ కింద ఇస్తా, నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసినానే అనుకుంటున్నా, బట్ స్పెల్లింగ్ అయితే నేను కింద ఇస్తా. ఈ స్పెక్టాకిల్స్ అని మనకు ప్రొనౌన్సియేషన్ రాక స్పెట్స్ అని సింపుల్గా రావాలి కదా మనకు నోరు తిరగడానికి, దానివల్ల స్పెట్స్ అని అంటారు. యాక్చువల్ అయితే స్పెక్టాకిల్స్ అంటారు వీటిని. సో ఇవి పెట్టుకోవడం వల్ల మజిల్స్ రిలాక్స్ అయ్యి మీకు హెడేక్ కొద్దిగా తక్కువైపోతుంది. మీకు ఈ ప్రాబ్లం ఉంటాయి, సిలైరీ మజిల్స్ దెబ్బతినడం వల్ల వచ్చిన హెడేక్ అయి ఉంటాయి, ఈ నిద్ర లేకపోవడం, ఇవన్నీ నేను ఇంతకుముందు చెప్పిన కారణాలు ఉన్నాయి కదా, ఇవన్నీ వాటి రీజన్స్ అయితే మీకు తగ్గుతాయి. లేదు మైగ్రేన్ ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉంటే మీకు స్పెట్స్ వాడినా కూడా మీకు తక్కువ కాదు హెడేక్. సో మీరు వాడి చూస్తే, మీరు ఆల్రెడీ వాడినా అని చెప్తారు కదా, మీకు ఈ కారణం అయి ఉంటుంది. అండ్ న్యూ మామ్ కాబట్టి, కొత్తగా మామయ్యారు కాబట్టి నిద్ర ఉండదు, ఒకటి ఆకలి ఉండదు, టైంకి తినము,
అండ్ దొరికిన టైంలో మనం టీవీ చూడడం కానీ ఫోన్ చూడడం కానీ ఇట్లాంటివి చేస్తుంటారు కదా, అందుకని హెడేక్ రావచ్చు. ఇవన్నీ కూడా కారణాలు వాటికని ఆయన షేర్ చేసిరు అన్నట్టు. సో ఇక్కడ నేను తీసుకోవడమే కాకుండా మా వారు కూడా తీసుకుంటారు, ఎందుకంటే ఆయన 8 hours వాళ్ళు స్క్రీన్ చూస్తారు కాబట్టి కంప్యూటర్ పైన ఎక్కువ ఉండేటోళ్ళు కూడా స్పెట్స్ వాడడం మంచిదని డాక్టర్ సజెస్ట్ చేసిర్రు. అందుకోసానికి ఆయన కూడా తీసుకుంటారు. సో ఆయన సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. అండ్ ఈ యూవీ రేస్ వాడకుండా, అల్ట్రా రేస్ వాడకుండా మనకి, అండ్ స్క్రీన్ నుంచి వచ్చే ఆ ఫోకస్ అంతా డైరెక్ట్ మన ఐస్ మీద పడకుండా ఉండడానికి కూడా ఇప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి ఆ గ్లాసెస్ అన్నీ వచ్చినాయి కదా, అవి కూడా రేట్ని బట్టి కాస్ట్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉన్నాయి. ఇది సర్ఫేస్ కోటింగ్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, తొందరగా ఇలా కోటింగ్ ఫీల్ అవ్వడం, తొందర స్క్రాచ్ రావడము, లేదా బల్బ్ కావడము అలాంటివి. ఇదనుకో ఇన్సెంట్ లేయర్ ఆఫ్ కోటింగ్లా ఉంటుంది. ఇంకా దీంట్లో ప్రీమియం కోటింగ్ అనుకో హెచ్డి క్లారిటీ అవి ఇవి దాదాపు 2000 రూపాయలు స్టార్టింగ్ ఉంటుంది. ఇలా ఉంటుంది. ప్రతి దాంట్లో వేరియేషన్. ఇంకా దాంట్లో బేసిక్ చైనా మీకు లేదు 400 రూపాయలు. అన్నిటిలో కూడా నీ పవరే ఉంటుంది. ఇది ఎన్ని రోజులు వాడచ్చు ఎక్స్పైరీ? ఒకళ్ళు మంచి తీసుకున్నాం అనుకో ఎన్ని రోజులైనా వాడవచ్చు. దెర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్. అంటిల్ అన్లెస్ ఒకటి స్క్రాచ్ రావడం వల్ల కానీ మన పవర్లో వేరియేషన్ ఉండడం వల్ల కానీ ఇట్స్ కెనాట్ వర్క్. అదర్వైజ్ యూ కెన్ కంటిన్యూ సేమ్ వర్క్ అంతే. ఇవి నేనైనా అంతే ఎన్ని రోజులు వాడచ్చు? మనం మంచిగా ఇక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట, మాకు ఎందుకు ప్రైసెస్లో ఇంత డిఫరెన్స్ ఉంది, మరి ప్రైసెస్ మీరు ఎక్కువ చెప్తుర్రు అని. మేము మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, మరి ఎక్కువ చెప్తుండేమైనవి ఆల్రెడీ వచ్చినాం కదా ఎట్లయినా తీసుకుంటున్నట్టు ఎక్కువ చెప్తుర్రేమో అనే డౌట్ తోటి ఎందుకు అంత చెప్తున్నారు అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. 400 నుంచి కూడా వస్తే మీరు 400 కూడా తీసుకోవచ్చు, ఇవే తీసుకోండి అవే తీసుకోండి అని నేను చెప్పట్లేదు కదా. దీని ఇంతుంటుంది, ఇది ఇట్లుంటుంది, ఇది ఇట్లా పనిచేస్తుంది ఆయన చెప్తున్నాను అనమాట. వేరియేషన్స్, దానిలో ఉండే వేరియేషన్స్ మీ ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు, మీరు ఎవరైనా తీసుకోండి అని ఆయన చెప్తారు. అందులో నుంచి ఆయన ఒక ఫ్రేమ్, ఒక గ్లాస్ ఆయన సెలెక్ట్ చేసుకుర్రు. ఆయన యూవీ రేస్ వాడకుండా ఇంకొంచెం ఎక్కువ క్వాలిటీవి ఆయన తీసుకుర్రు. నేను జస్ట్ నాకు అక్కడ నేను అన్ని ఫ్రేమ్స్ అన్నీ పెట్టుకొని చూసిన, నాకైతే ఏ ఫ్రేమ్ నాకు నచ్చలేదు అక్కడ ఉన్న వాటిలలో. అందుకనేసి నేను పాత ఫ్రేమే కంటిన్యూ చేసి జస్ట్ గ్లాస్ మాత్రమే మార్చుకున్నా అందులో. ఎందుకంటే నాకు ఎందుకో ఇదే నచ్చింది అక్కడ ఉన్న వాటిలలో, అందుకని నేనేమి మార్చుకోలేదు. సో ఇద్దరం సెలెక్ట్ చేసుకొని అక్కడ ఇచ్చేసి తెల్లారు వస్తాయని చెప్పారు. ఆయన బిల్ పేమెంట్ చేసేసి వస్తారు అనమాట. నేను బయట నుంచి ఉన్న పాపను ఎత్తుకొని. సో నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ కలెక్ట్ చేసుకున్నాం. ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఆయన తర్వాత ఎప్పుడైనా మినీ వ్లాగ్ చేసి ఆయన స్పెక్టాకిల్స్ నేను షేర్ చేస్తాను. ఇవైతే నాకు వచ్చేసినాయి. నేను ఓన్లీ లోపల గ్లాస్ మాత్రమే మార్చుకున్నా. జస్ట్ ఈ గ్లాస్కి ఆయన చెప్పారు కదా 2000 అని, అవి వేయించుకోలేదు నేను, అవేమో మా వారు వేయించుకురు. నేను జస్ట్ నార్మల్వి 1250 మాత్రమే వేయించుకున్నాను నేను లోపల గ్లాస్ ఒక్కటే. అండ్ ఇవి ఫైబర్, అంటే కింద పడ్డా కూడా పలగదనమాట గ్లాసు, అందుకనే ఫైబర్ ఎంచుకున్న. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఫైబరే ట్రై చేయాలి మనము, ఎందుకంటే కింద పడ్డా కూడా వలగనకుండా అట్లాంటివి మనం ప్రిఫర్ చేయాలి. అండ్ ఖచ్చితంగా యూట్యూబర్స్ చూడాలని నేను ఎందుకు చెప్పినా అంటే, చూడాల్సిన వీడియో అని నేను ఫస్ట్లో మెన్షన్ చేసిన కదా. ఎందుకు అట్లా చెప్పిన అంటే, మనం స్క్రీన్ ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. సో ఫోన్లో వీడియో తీయడం ఒకటి, ఎడిటింగ్ చేయడం ఒకటి, థంబ్నెయిల్ చేయడం ఒకటి, ఇవన్నీ మనం డైరెక్ట్ మన ఐస్ తోటి చేస్తే కొద్దిగా నన్న ఆ ఎఫెక్ట్ మనకు కళ్ళకు పడుతుంది. సో నెత్తి నొప్పి లేని వాళ్ళకు కూడా నెత్తి నొప్పి స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు మామూలు ఉట్టి గ్లాసెస్ అయినా సరే ఇన్ని డబ్బులు అవి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. డాక్టర్ గారు చెప్పారు కదా జస్ట్ 400లో కూడా వస్తాయని. సో అట్లాంటివి అన్నీ తెచ్చుకొని వాడండి, ఎందుకంటే మొత్తం ఖరాబ్ అయినాక ఏం చేయలేము, ఉన్నప్పుడే వాటిని కాపాడుకోవాలి. మీరు యూట్యూబర్ కాకపోయినా ఎక్కువ టీవీ చూసేటోళ్ళు, ఎక్కువ ఫోన్ చూసేటోళ్ళు, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్, స్క్రీన్ ఎక్కువ కంప్యూటర్ మీద ఎక్కువ వర్క్ చేసేటోళ్ళు అయినా కూడా మీరు ప్రిఫర్ చేయండి గ్లాసెస్. ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దామని నేను ఈ వీడియో చేసాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శనారెడ్డి, నేను అర్చన. బాయ్.